ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరూ ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని, అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగుకుంటా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతున్నాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూల్పేట పోతామంటారు. అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను. నేను ఇప్పటికి చెప్తున్నా, తాగొద్దంటున్నాను. అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పప్పులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మళ్ళీ అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళీ అసలు మూవీస్లలో డ్రింక్స్ తాగేదే చూపించొద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకొని మందు బాబులం డ్యాన్సులు వేస్తుడు. అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు తాగుతానేమో కరెక్ట్, మేము మా జీవితం అంతా మా పిల్లలతో కూడా మేము స్పెండ్ చేయలేము. వాళ్ళు సినిమాలు తీస్తే వాళ్ళ రెవెన్యూ వస్తుంది మాకు. మేము పబ్లిక్లోకి పోయి మా పిల్లల స్టడీస్ కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటే కూడా పోలేకపోతున్నాం. మేము డ్రగ్ యాక్టివిటీ జరిగేది నేను తప్పంటున్నాను కదా, సినీ ఫీల్డ్ అనే జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు. పబ్లిక్ అంటారు, రూమర్సా అని నిజమా తెలియదు. సో నేను ఏమన్నాను ఆ రోజు చిట్ చాట్లో కూడా, ఎవ్రీ 90 డేస్కి హెయిర్ టెస్టింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తే మూవీస్లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. పొలిటికల్గా నేను చెప్పొచ్చు, మాకు పొలిటికల్ ఏముంటే మాకు అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, మేము ఏం చెప్పినా అపోజిషన్ మాట్లాడదు. కానీ సినీ యాక్టర్స్కి అట్లా ఉండదు, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇంకో మేమంతా క్లియర్ ఉన్నామంటే పబ్లిక్ అరే మా యాక్టరు డ్రగ్ అడిక్ట్ కాదు, మేము కూడా డ్రగ్స్ దగ్గర పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 పాకెట్ ప్యాంట్ వేస్తే వాళ్ళు పోయి 6 పాకెట్ ప్యాంట్ కొనుక్కొని వచ్చుకుంటారు. చిరంజీవి స్టెప్ వేస్తే డ్యాన్స్ చేస్తే అందరూ ఆ స్టెప్స్ నేర్చుకుంటారు. సో ఒకటి వాళ్ళ ఆదర్శంగా ఉంది. సినీ ఫీల్డ్ అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ టెస్ట్ చేసుకోండి. నేను కూడా టెస్ట్ చేసుకున్నాను, నా దగ్గర రిపోర్ట్ ఉంది. నేను టెస్ట్ చేసుకుందే చెప్పలేదు, నేను కూడా టెస్ట్ చేసుకున్నాను. నేనేం డ్రగ్స్ తీసుకోను, కానీ టెస్ట్ ఎందుకు చేసుకున్నా, నా జడ్చల ప్రజలకి ఎలాంటి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నారు, ఇంకో చూడు నేను ఇవన్నీ నాకు అలవాట్లు లేవు, మీకోసం నేను వచ్చిందని చెప్పి చూపించుకున్నాను. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా అందరూ టెస్ట్ చేసుకుని ఎవ్రీ 90 డేస్కి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మీరు డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 డేసే, 15th డే మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 డేస్కి ఫాలికల్ టెస్ట్ చేసుకొని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించలేదంటే ఏమన్నట్టు తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేయించి మీరు ప్రజల ముందు ఎవ్రీ 90 డేస్కి చూపించండి. అట్లా రూల్స్ రావాలి. ఇండియాలో ఈ రూల్ లేదు కానీ ఒక రూల్ తీసుకురావాలి. ఎవ్రీ 90 డేస్కి సినిమా యాక్టర్స్ అందరూ టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి బోర్డుకి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు చూడండి డ్రగ్స్ ఎందుకు కంట్రోల్ కాదు. ఒక బెస్ట్ డ్రగ్ యాక్టివిటీ జరిగేది నేను తప్పంటున్నాను కదా, సినీ ఫీల్డ్ అనే జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు. పబ్లిక్ అంటారు, రూమర్సా అని నిజమా తెలియదు. సో నేను ఏమన్నాను ఆ రోజు చిట్ చాట్లో కూడా, ఎవ్రీ 90 డేస్కి హెయిర్ టెస్టింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తే మూవీస్లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. పొలిటికల్గా నేను చెప్పొచ్చు, మాకు పొలిటికల్ ఏముంటే మాకు అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, మేము ఏం చెప్పినా అపోజిషన్ మాట్లాడదు. కానీ సినీ యాక్టర్స్కి అట్లా ఉండదు, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇంకో మేమంతా క్లియర్ ఉన్నామంటే పబ్లిక్ అరే మా యాక్టరు డ్రగ్ అడిక్ట్ కాదు, మేము కూడా డ్రగ్స్ దగ్గర పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 పాకెట్ ప్యాంట్ వేస్తే వాళ్ళు పోయి 6 పాకెట్ ప్యాంట్ కొనుక్కొని వచ్చుకుంటారు. చిరంజీవి స్టెప్ వేస్తే డ్యాన్స్ చేస్తే అందరూ ఆ స్టెప్స్ నేర్చుకుంటారు. సో ఒకటి వాళ్ళ ఆదర్శంగా ఉంది. సినీ ఫీల్డ్ అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ టెస్ట్ చేసుకోండి. నేను కూడా టెస్ట్ చేసుకున్నాను, నా దగ్గర రిపోర్ట్ ఉంది.
నేను టెస్ట్ చేసుకుందే చెప్పలేదు, నేను కూడా టెస్ట్ చేసాను. నేనేమి డ్రగ్స్ తీసుకోను, కానీ టెస్ట్ ఎందుకు చేసుకున్నా, నా జడ్చల ప్రజలకి ఎలాంటి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నారు, ఇంకో చూడు నేను ఇవన్నీ నాకు అలవాట్లు లేవు, మీకోసం నేను వచ్చిందని చెప్పి చూపించుకున్నాను. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా అందరూ టెస్ట్ చేసుకుని ఎవ్రీ 90 డేస్కి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మీరు డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 డేసే, 15th డే మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 డేస్కి ఫాలికల్ టెస్ట్ చేసుకుని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించాలి. చూపించలేదంటే ఏమన్నట్టు, తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేయించి మీరు ప్రజల ముందు ఎవ్రీ 90 డేస్కి చూపించండి. అట్లా రూల్స్ రావాలి. ఇండియాలో ఈ రూల్ లేదు కానీ ఒక రూల్ తీసుకురావాలి. ఎవ్రీ 90 డేస్కి సినిమా యాక్టర్స్ అందరు టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి బోర్డుకి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు చూడండి డ్రగ్స్ ఎందుకు కంట్రోల్ కాదు. ఈరోజు పైసా పే తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు వేస్తే వాళ్ళ పనులు అవుతున్నాయి. పైసలు లేనోడు ఏ ఆఫీస్ పోయినా కానీ కూడా నేను నిజం చెప్తున్నాను, ఇది 10 సార్లు తిరగాల్సి వస్తుంది. అసెంబ్లీలో నేను వేరే మినిస్టర్స్తో వాళ్ళతో మాట్లాడని చెప్తాను, సరే ఈ చెట్లు తక్కువ ఉన్నాయి కదా అని. అయితే నేనేమన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి మినిస్టర్ గారితో మాట్లాడి ఒక 10 లక్షల ఇప్ప చెట్లు మనం పెట్టిస్తాం. ఎందుకంటే ఈ చెట్టు పెరిగి మళ్ళీ ఇప్ప పువ్వు రావాలంటే దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి 10 లక్షల చెట్లు పెట్టాలని చెప్పేసి చీఫ్ మినిస్టర్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. దీంట్లో దాదాపు 55 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టినారు చెట్లని ప్రమోట్ చేయాలని చెప్పి. ఈ పువ్వుని కోతులు కూడా తింటాయి, పందులు తింటాయి. అంటే కింద రాలినప్పుడు అంటే ఫారెస్ట్లో పెడితే ఇప్పుడు మీరు చూస్తే కోతులన్నీ ఊళ్ళలోకి వచ్చేస్తాయి. ఎందుకంటే అక్కడ ఫ్రూట్స్ లేవు, ఏం లేవు, చెట్లు కొట్టేసినారని చెప్పి కూడా వస్తాయి. ఈ చెట్లు పెడితే అట్లా కూడా ఉపయోగం పడుతుంది. ఇంకోటి ఈ పువ్వుతోని ఆయిల్ చేయొచ్చు. ఈ ఆయిల్తో మనము వంట వండుకుంటే మీకు కొలెస్ట్రాల్ రాదు. పువ్వుతోని మనం టీలో పెట్టుకొని మసలు పెట్టుకొని తాగితే షుగర్ కూడా మనకి షుగర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, దీంతో మనం తాగొచ్చు. సోప్స్ చేయొచ్చు దీంతో. జొన్న రొట్టెలు అని చెప్పి మొన్న నేను అక్కడ పోయినాను, భద్రాచలం పోయినాను మొన్న శ్రీరామనవమికి. నేను పోతుంటే లైన్ నుండి వాళ్ళు అందరూ అడుస్తున్నారు, అగో ఆయనని అనిరుద్ధ్ రెడ్డి మా గురించి మాట్లాడిండు, నిజం మాట్లాడిండు, నిజంగా ఈ చెట్టు అంటే మాకు దేవునితో సమానం, మేము పూజిస్తాం, మాకు ఎవ్రీ ఇయర్ 4 months అని పువ్వు వస్తుంది. పువ్వు 70 రూపాయలు కేజీ లాగా వాళ్ళు అమ్ముకోవచ్చు, 30 రూపాయల నుంచి 70 రూపాయలు. ఇది ఒక నేను అనేది రాలిపోయిన పువ్వు నుంచి. వాళ్ళలాగా చెట్లు కొట్టేసి చెట్లను ఎక్స్పోర్ట్ చేసి దొంగతనం పంపేమని చెప్పి నేను మాట్లాడతలేను. ఆంధ్రాలో చేసేటట్టు మీకు అందరు తెలుసు, గంధం చెట్లు అంతా ఎంత దొంగతనంగా చేస్తుండే, ఎట్లా చేస్తుండే, ఎంతమందిని ఫైరింగ్ అయింది అక్కడ అనేది అందరికి తెలుసు. నేను ఓన్లీ రాలిపోయే పువ్వు గురించి మాట్లాడుతున్నాను.